వరంగల్లోని కాలనీలలో వరద ప్రవాహం కొనసాగుతోంది. కాలనీల్లోని వరద ఇళ్లలోనికి చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో విషపురుగులు తిరుగుతుండటంతో బయటకు రావాలంటే భయాందోళనకు గురి అవుతున్నారు కాలనీ వాసులు. బయటకు వెళ్లలేక 2 రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరంలోని కాలనీలు అన్నీ జలమయమయ్యాయి. వరద నీరు బయటకు పోయేందుకు నాలాలు క్లీన్ చేయకపోవడంతో అది కాలనీల్లోని ఇళ్లలోకి చొరబడుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం, పట్టింపు లేని తనం కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద వర్షం వచ్చినా చిన్నపాటి వర్షం వచ్చినా మొత్తం నీళ్లే ఉంటాయి. ఇక్కడ నుండి అక్కడ కట్ట మీద దాకా మొత్తం నీళ్లే ఉంటాయి. ఆ నీళ్ళకి వెళ్ళి నడుచుడు చాలా ఇబ్బంది అవుతుంటది. ఇంకా బాగా వర్షం వస్తేనైతే మొక్కల దాకా నీళ్ళు వస్తాయి. పని గిట్ల ఓడి ఇబ్బంది అవుతుంటది బాగా. పిల్లలు గిట్ల నడుచుడు, స్కూల్ పిల్లలు వాళ్ళు వీళ్ళు తీసుకుపోవడం చాలా ఇబ్బంది ఉంటది. ఈ నీళ్ళు అటు కిందికి పోవాలి, కానీ అటు నుంచి మొత్తం ఇటే వస్తాయి. అటు ఎస్ఆర్ నగర్ నుంచి కూడా ఇటు వస్తాయి అన్నట్టు నీళ్లు. ఇళ్ళకు నీళ్ళు వస్తాయి, దోవలు గిట్ట బాగా అవుతాయి, డెంగ్యూ జ్వరాలు గిట్ట అవుతాయి. బాగా ప్రాబ్లం అవుతుంది. ఎవరు పట్టించుకోవటం లేరు. అది కాంట్రాక్టర్ పట్టిండట, వేరే ఆయన చెప్తలేడు. వర్షం పడితే ఇక బాగా ప్రాబ్లం ఉన్నది, పోయడానికి ఇబ్బంది అవుతుంది. అనంగా పోవడం లేదు, రావడం లేదు, పోయడానికి మస్తు ఇబ్బంది అవుతుంది. వరంగల్ నగరంలోని ఎస్ఆర్ నగర్, బాలాజీ నగర్, సాయి గణేష్ కాలనీ, వివేకానంద కాలనీ, ఎన్టీఆర్ నగర్ లో మోకాల్లోతు నీరు ఉండడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇంట్లోని నిత్యావసర సరుకులు తడిచి అక్కరకు రాకుండా పోయాయని మహిళలు వాపోతున్నారు. సమస్య ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల నుంచి ఉన్నది. నీళ్లు ఎప్పటికీ ఇక్కడనే ఆగిపోతాయి. మాకు పోనీకి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ వరకు ఇంకా మీరు ఇక్కడ నిలబడ్డారు, ఇంకా ఇక్కడికి మోకాల లోతు నీళ్లు ఉండేది. ఆ మోరి సకంగా తీయట్లేదు, ఏం లేదు. ఇక చెప్పి మా మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఒక్కరు కూడా రాలేదు. పొద్దున్న నుంచి 2 రోజుల నుంచి ఒక్క మున్సిపాలిటీ పర్సన్ కూడా రాలేదు. వచ్చి చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ కమిషనర్ ఉన్నారు, వాళ్ళు ఈ లోతట్టు ప్రాంతం ఇదంతా మొత్తం ఆ చుట్టుపక్కల మొత్తం నీళ్లే ఉంటున్నాయి. ఇక్కడ ఇల్లు అయితే మొత్తం వరద వచ్చిందంటే ఇల్లు సగం మునిగిపోతుంది. వర్షం తగ్గినా వరద తగ్గకపోవడంతో ఎస్ఆర్ నగర్, వివేకానంద కాలనీ వాసులు ఎటూ వెళ్లలేక నీళ్లలోనే ఉంటున్నారు. స్కూల్ కు పిల్లలను పంపించాలంటే మోకాల్లోతు నీళ్లు నిలిచాయి. నీటిలోంచి పిల్లలు నడవడానికి భయపడుతున్నారని అంటున్నారు తల్లిదండ్రులు. రావడం వల్ల ఈ లోతు ఉండడం వల్ల ఈ నీళ్ళన్నీ నిలిచిపోతున్నాయి. సైడ్లకు ఇల్లులు అవన్నీ మొత్తం కట్టిరు. ఎటు పోకుండా వాటర్ అసలు పోకుండా రూటే లేదు అసలు. ఇలా దీనివల్ల మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇంకా 10 సంవత్సరాలైనా కూడా ఇట్లాంటి నీళ్ళు ఉంటాయి. దీన్ని ఏం చేయాలి, ఎవరు పట్టించుకునేటం లేరు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా మున్సిపాలిటీ, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చినా కూడా ఎవరు కానీ అంతే. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేట్ వాళ్ళు చేయాలి ఇదంతా. ఎన్ని ట్యాక్సులు కడుతున్నా, ఎన్ని కోట్ల ట్యాక్సులు కడుతున్నా, ఎన్ని బిల్డింగ్లకు ఎన్ని కట్టినా కూడా వేస్టే సార్. ప్రతి ఏటా వర్షాకాలంలో కాలనీలన్నీ జలమయం అవుతున్నాయి. ఇప్పుడు కాలనీలన్నీ బురద నీటితో నిండిపోయినా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఇటువైపు చూడలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.